వెల్కమ్ టు హోలీ మెస్సియా టీవీ. ఈ దినమందు మనం జ్ఞానం గురించి కూడా తెలుసుకోబోతున్నాం. గత 17-18 దినములుగా మనం జ్ఞానం గురించే నేర్చుకుంటున్నాం. ఈ దినమందు మనం జ్ఞానం పొందుకొని ఉండవచ్చు. ఇప్పటికే దేవుణ్ణి అడిగి మనకి దేవుడు జ్ఞానం ఆల్రెడీ ఇచ్చి ఉండవచ్చు. మనకున్న జ్ఞానం మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకే జ్ఞానం ఉంది అన్నట్టుగా మనం ఉంటూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయం చదివినట్లయితే కూడా నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు అన్న మాట కనిపిస్తుంది. అలాగే మనం సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో చదివినట్లయితే కూడా తనను తాను జ్ఞానిని అనుకునే వానికంటే మూర్ఖుడే నయం అని దేవుని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకోగలగాలి అంటే మనకి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మనం వాడే మొరటి భాషలో అయితే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మనం మానుకోవాలి. ఎందుకంటే మనల్ని జ్ఞాని అని ఇతరులు చెప్పాలి, కానీ మనల్ని మనం జ్ఞాని అనుకోనకూడదు. ఎందుకంటే మనల గురించి మనం చెప్పుకోవడం అది రియాలిటీ అవ్వదు, కానీ మన గురించి మనం ఎలివేషన్ ఇచ్చుకోవడం అవుతుంది. అదే ఎవరైనా మన గురించి చూసి మనల్ని విని అనగా మనం చేస్తున్న పనులను చూసి మనల్ని జ్ఞాని అంటే దానికి కావాల్సిన ప్రతిఫలం మనకు ఉంటుంది, కానీ మనల్ని మనం జ్ఞాని అనుకోవడంలో ఏ ఒక ఉపయోగం కూడా లేదు. కాబట్టి మనల్ని మనం జ్ఞాని అనుకోకుండా దేవుని చేతిలో లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళ చేతిలో జ్ఞాని అని పిలువబడడానికి ప్రయత్నిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.